గ్రామంలో దయ్యం భయం పట్టుకుంది ఆ గ్రామ ప్రజానికానికి. దసరా నుంచి గ్రామంలో మృత్యు ఘోష ఎక్కడ చూసినా వినిపిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే సుమారుగా గ్రామంలో 50 మందికి పైగా మృతి చెందినట్టుగా గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతులంతా 50 నుంచి 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారన్నట్టుగా తెలుస్తోంది. అస్వస్థతతో ఆసుపత్రిలో వారంతా చేరుతున్నారు. పెద్ద ఆసుపత్రిలో చేరినా కూడా వారిని వైద్యం ఏమాత్రం కూడా వారిని సరిచేయడం లేదు. వారి ఆరోగ్యం కుదుటపడడం లేదు. వారంతా కూడా ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకున్నప్పటికీ బతకడం లేదు. సో ఊరికి కీడు సోకిందనే ఒక భయంలో ఉన్నారు ఊరి జనం. గ్రామానికి దయ్యం పట్టిందంటూ పుకార్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. దయ్యమే ప్రాణాలు తీస్తోందంటూ భయాందోళన చెందుతున్నారు. ఇక గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయాలని ఊరి జనం నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం హెల్త్ క్యాంపులు పెట్టాలంటూ కొందరి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మంత్రి సీతక్క పైన కనీసం తమ వైపు రావడం లేదు. ఇన్ని వివాదాలు జరుగుతున్నా, ఇన్ని మరణాలు సంభవిస్తున్నా తమ దగ్గరికి రావడం లేదంటూ కూడా గ్రామస్తులు సీతక్క పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో ఇప్పటికీ సుమారుగా 50 మంది మృతి చెంది మీరు చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడ మరణాలకు సంబంధించి ఉందనేది. సుమారుగా 30 నుంచి 50 వయసు గల వ్యక్తులందరూ కూడా హఠాత్తుగా అనారోగ్య బారిన పడినటువంటి కొద్ది సమయంలోనే వారంతా కూడా ఆసుపత్రిలో చేరి అనారోగ్యం నుంచి బయటపడాల్సింది పోయి తిరిగి రాని లోకాలకు వెళ్తున్నారు. అయితే ఊరికి దయ్యం పట్టిందని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతా కూడా భయాందోళన చెందుతున్నారు. ఒకసారి ఆ గ్రామస్తులు ఆ ఊరిలో జరిగినటువంటి సంఘటనలపైన మరణాలపైన మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ములుగు మండల్ మాది జంగల్పల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయిన్లు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయిన్లు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్ర ఇక్కడ యాడని కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అయితే లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సూత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్లు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చింది. దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిండు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుధా చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పోషవ తల్లి గుడి కాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్లు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ ములుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు ఇది పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చెత్తం అంటాను. ఓట్లు వేసుకుంటాను, పోతాను. అదే మంత్రి సీతక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచినా మీ జంగల్పల్లి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది. కరువు పని కనుక వచ్చింది. మీరు సెంటర్ ఇలా నా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది, పోయింది. ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆమె మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఏం జరిగిందో ఏమో కానీ దయ్యం వల్లే మేమంతా కూడా చనిపోతున్నామంటూ ఆ గ్రామస్తులు భావిస్తున్నారు. ఒక ఊరికి కీడు శంకించింది. ఈ కీడును తొలగించాలంటే అంతా కూడా పూజలు నిర్వహించాలని పలువురు చెప్తున్నారు. కొంతమంది ఊర్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఇంకొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా కూడా వివిధ కారణంతో అందరూ కూడా అనారోగ్య బారిన పడి ఆసుపత్రికి వెళ్ళడం, తిరిగి శివాలయం మాత్రమే గ్రామాల్లోకి వస్తున్నారన్నట్టుగా గ్రామాల్లోని కొంతమంది భావిస్తున్నారు. దయ్యం భయం పట్టుకున్నట్టుగా చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. మరింత సమాచారం ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. ఎస్ వెంకటరత్నం, అసలు ఏం జరిగింది? ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో ఇప్పటికే 50 మందికి పైగా మరణించినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఇంత వరుస క్రమంలో మరణాల గల కారణం ఏంటి? సో దయ్యం అనేది మూఢనమ్మకం అయితే అసలు వాస్తవం ఏంటి? అయితే ఇప్పటికీ మనోజ్ అక్కడ గత నెల రోజుల వ్యవధిలోనే 50 మంది చనిపోయారన్నటువంటి ఆందోళన, భయము ఆ గ్రామస్తులు నెలకొంది. ములుగు జిల్లా జంగలపల్లి గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క నెల రోజుల వ్యవధిలోనే ఇంతమంది ఎలా చనిపోయారన్నది, కొంతమంది ఆసుపత్రిలో పడి కూడా చిన్న చిన్న జ్వరాలు వచ్చి కూడా చనిపోవడం ఏంటన్నటువంటి ఒక భయం పట్టుకుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనించినట్టయితే గ్రామంలో కూడా గత సంవత్సరం బొడ్రాయి స్థాపన జరిగింది. ఆ బొడ్రాయి స్థాపన విషయంలో శాస్త్రోక్తంగా పూజలు జరగలేదన్నటువంటి కొన్ని ఆలోచనలు, ఆందోళన కూడా కొంతమంది
కొంతమంది సిద్ధాంతులు అలాగే పూజారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని వల్లనే ఆ కొంటదనం వల్లనే ఇక్కడ ఇట్లాంటి మరణాలు సంభవిస్తున్నాయి అన్నటువంటి పలు సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ కొంతమంది మాత్రం ఇక్కడ ఈ గ్రామంలో కూడా కొంత దయ్యం తిరుగుతున్నది, అటువంటి కొన్ని మాకు కలలు పడుతున్నాయి అన్నటువంటి ఒక ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇవన్నిటి దృష్ట్యా మాత్రం బొడ్రాయి స్థాపన సరిగా లేకపోవడం వలన ఇన్ని మరణాలు జరుగుతున్నాయి అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చివరికి సిద్ధాంతులు అలాగే చేశారు. గత 10 ఏళ్లలో కూడా మరణాలు సంభవించాయి, కానీ ఈ స్థాయిలో ఒకే నెలలో 50 మందికి పైగా చనిపోవడం అనేది కని విని ఎరగలేదు. గ్రామం పుట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఇట్లాంటి మరణాలు కూడా ఎప్పుడు సంభవించలేదు. కాబట్టి దీనిపై చాలా తీవ్రంగా చర్చించాలి. వైద్యాధికారులు కూడా అందుబాటులో ఉండాలి. కనీసం జ్వరాలు వస్తే చనిపోవడం ఏంటి అన్నది కూడా వీళ్ళకి అంతుబట్టని విషయము. ముఖ్యంగా 30 నుండి 50 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు, అంటే దాదాపు మంచి ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి వాళ్ళు, ఏ కారణం లేకుండా ఇప్పుడు ఎందుకంటే సీజనల్ వ్యాధుల సీజన్ కూడా కాదు, ఎంతో కొంత జ్వరాలు వచ్చినా గానీ కొంత అస్వస్థతకు గురవడమో లేకపోతే హెల్త్ క్యాంపులు పెట్టినా గానీ అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు తక్షణమే స్పందించడమో చేస్తే ఎంతో కొంత ఉండేది. కానీ 50కి పైగా మరణాలు అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి గ్రామస్తులు అలాగే యువకులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా గ్రామం నుండి బయటికి వెళ్ళినా గానీ విగత జీవులుగా మారి వస్తున్నారు. యాక్సిడెంట్లు అయ్యి అక్కడెక్కడనే రోడ్ల మీదే శవాలై పడుతున్నారు. బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మాకు ఒక ధైర్యం లేకపోతుంది అన్నటువంటి విషయము గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అప్పటి నుండి కొంతమంది యువకులని కూడా తమ తల్లిదండ్రులు బయటికి పోనీయకుండా చూస్తున్నారు. కానీ రోజు రోజుకు మరణాలు సంభవించడంతో గ్రామం మొత్తం ఉలికి పడుతుంది. అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులకు కూడా సమాచారం అందించడంతో ప్రస్తుతానికి ఇది ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నప్పటికీ కూడా దీనికి పూర్తి కారణాలను అన్వేషించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వైద్యాధికారులు క్యాంపు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొంత అవేర్నెస్ చేయడానికి కూడా కొంతమందిని మాత్రం తీసుకొచ్చి వాళ్ళలో భయం తొలగేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. కొంత సైకాలజిస్టులు కానీ అక్కడికి పంపించాల్సినటువంటి అవసరం ఉందని అంతా కూడా ఆసుపత్రికి వెళ్ళి అడ్మిట్ అవుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిన సందర్భంలో అందరికీ ఏదైనా సిమిలర్ లక్షణాలు ఉంటున్నాయా? సిమిలర్ గా ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయా? ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళందరికీ సీవియర్ లక్షణాలు ఏమీ లేవు. కాస్తో కూస్తో జ్వరం రావడము, మంచం మీద పడడము, అప్పటికప్పుడు 1-2 రోజుల వ్యవధిలోనే చనిపోవడము, ఇదంతా ఒక సీక్వెన్స్ ప్రకారం జరుగుతుంది. ప్రతి 3 రోజుల కంటే యావరేజ్ గా చూసినట్టయితే ప్రతి 3 రోజులకు ఒకరు చనిపోతున్నట్టుగా తెలుస్తుంది. నెల రోజుల వ్యవధిలో ఇంతమంది చనిపోవడం అనేది ఇక్కడ యువకులు కూడా 20 మందికి పైగా యువకులే ఉన్నారని చెప్పడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఒక పద్ధతి ప్రకారమే, అంటే ఒక 3 రోజులకు ఒకసారి చనిపోవడాన్ని ఇక్కడ ప్రత్యేక చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనికి కారణాలను కూడా కొంత అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. ఫైనల్ గా మాత్రం వీళ్ళు బొడ్రాయి స్థాపనలో కొంత లోపం జరిగింది, శాస్త్రోక్తంగా జరగలేదన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ఆ బొడ్రాయి దగ్గర మరిన్ని పూజలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పునఃస్థాపన చేయాలన్నటువంటి పునఃప్రతిష్ఠ చేయాల్సినటువంటి వాళ్ళ నమ్మకమే వాస్తవం నిజం అనుకుంటే కనుక దానికి పరిష్కార మార్గం ఏమైనా తెలుస్తోందా? పరిష్కార మార్గం దిశగా ఆ ఊరి పెద్దలు కానివ్వండి, ఆ ప్రజలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈ పరిష్కారం మాత్రం బొడ్రాయి పునఃప్రతిష్టనే మళ్లీ చేయాల్సినటువంటి అవసరంగా వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని గ్రామాలలో కూడా బొడ్రాయి లేకపోవడం వల్లనే యువకులు ఒక 20 మంది వరకు చనిపోయారన్నటువంటి సంఘటన కూడా గత కొద్ది రోజుల క్రితం ఆర్టీవీలో మనం కథనం వేశాం. కానీ అట్లాంటి పరిస్థితి ఇక్కడ బొడ్రాయి పునఃస్థాపన చేసినప్పటికీ కూడా మళ్ళీ శాస్త్రోక్తంగా జరగలేదన్నటువంటి విషయంలోనే ఇక్కడ మనం పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే వారికి తెలిసినటువంటి సిద్ధాంతులు కూడా చెప్పడంతో మళ్ళీ పునఃప్రతిష్ఠ దిశగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ కొంత వైద్యాధికారులు కూడా ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఒక వైద్యం యొక్క క్యాంపు ఏర్పాటు చేస్తే ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అందుబాటులో ప్రస్తుతానికి ఊళ్ళో ఉంచాలి. ఒక పరిష్కార మార్గం కనుగొనేంత వరకు దీన్ని మనం కొద్దిగా అవేర్నెస్ తోటి ఉండాలన్నటువంటి కొన్ని సూచనలు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ములుగు ఎమ్మెల్యేగా అలాగే ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీతక్క కూడా ఇక్కడ రావాల్సిందిగా వాళ్ళు సూచన చేస్తున్నారు. వెంటనే చొరవ తీసుకుని మంత్రి గారు గ్రామస్తులకు అలాగే భరోసా ఇవ్వాలి, అలాగే వైద్యాధికారులకు సూచన చేయాలన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనోజ్ రైట్ వెంకటరత్నం. సో మొత్తం మీద ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామం ఒక్కసారిగా దయ్యం పట్టుకుందంటూ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే సుమారుగా 50 మందికి పైగా మరణించారు.